హాయ్ హలో నమస్తే నేను మీ తేజస్వి అండ్ ఈ రోజు నేను వచ్చేసాను సిద్దిపేట జిల్లా ములుగు మండలం ఆలియాబాద్ గ్రామంలోని ఫిష్ ఫార్మింగ్ కి. ఇక్కడ ఫిషెస్ ఫార్మింగ్ అనేది ట్యాంక్స్ లో చేస్తున్నారు. జనరల్ గా పాండ్స్ లో అలా చేస్తుంటారు కదా, కానీ కొత్త టెక్నిక్స్ యూస్ చేసి ఇక్కడ ట్యాంక్స్ లో ఫిష్ కల్చర్ అనేది చేయడం జరుగుతోంది. అది కూడా గతంలో మనం బీడ్ ఫిల్టర్స్ తయారు చేసిన సాయి కృష్ణ గారు ఇక్కడ ఫిష్ ఫార్మింగ్ అనేది చేస్తున్నారు. సో ఇక్కడ ఫిష్ ఫార్మింగ్ ఎలా చేస్తున్నారు, ఏమేం ఫిషెస్ ని ఇక్కడ కల్చర్ చేస్తున్నారు అని తెలుసుకుందాం పదండి. నమస్తే సాయి కృష్ణ గారు. హలో మ్యామ్. సో ఈ ఫిష్ కల్చరింగ్ అనేది ఎప్పటి నుంచి చేస్తున్నారండి మీరు? సో ఫస్ట్ అయితే స్టార్ట్ చేసింది ఫిష్ కల్చర్తోనే మ్యామ్. 2018 నుంచి స్టార్ట్ చేసాము. సో స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ అయితే మేము తిలాపియా ఫిష్ చేసాము. దాని ఒక సీడ్ వచ్చేసి మనకి రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ ఆక్వాకల్చర్ విజయవాడ నుంచి తెచ్చుకున్నాం, RGCA అంటారు. సో తిలాపియాని 2018, 2019 కల్చర్ చేసాక ఇక అమ్మడానికి టైం వచ్చేసింది అనగానే కోవిడ్ వచ్చింది. సో మేము దాదాపు ఒక 2.5 టన్నులు కేజీ 20 రూపాయలకి అమ్మాము. సో అదొక హ్యూజ్ లాస్. ఓకే, అట్ ద సేమ్ టైం కోవిడ్ తర్వాత కూడా మేము పంగాసియస్ చేపని చేసాము. మార్కెట్లో ఇలాంటి సిస్టమ్స్లో పంగాసియస్ చేప తిలాపియా చాలా బాగా పెరుగుతాయి, దానికి ఏమీ అభ్యంతరమే లేదు. కానీ మార్కెట్లో రేట్ ఉండదు. సో అక్కడ మేము మళ్ళీ దెబ్బతిన్నాము. తర్వాత మేము ఈ ట్యాంక్స్లో రొయ్యల పెంపకం చేసాము. రొయ్యల పెంపకం ఫస్ట్లో తెలీదు, ఉప్పు నీరు కావాలి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి 3 సార్లు క్రాప్ తీయలేకపోయాము, 3 సార్లు నష్టపోయాము మేము. కానీ 4వసారి అక్కడ జరిగిన తప్పులన్నిటిని రెక్టిఫై చేసుకుంటూ 4th టైం వీ డిడ్ అ గుడ్ కల్చర్. సో వీ డిడ్ 3 టైమ్స్ కల్చర్. కానీ రొయ్యల పెంపకంలో కూడా చిన్న ప్రాబ్లం ఏంటి అంటే హైదరాబాద్లో చలికాలం నీళ్లు బాగా చల్లగైపోతాయి. రాత్రిలప్పుడు దాదాపు మా వాటర్ టెంపరేచర్ 12 డిగ్రీలకు వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. సో అంత చల్లటి నీళ్ళు రొయ్యలు అనేవి ఆహారం తీసుకోవు, పెరగవు సరిగా. సో రొయ్యల పెంపకం మేము ఇప్పుడు కూడా చేస్తాము, కానీ ఓన్లీ మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, మళ్ళీ అక్టోబర్ నుంచి రొయ్యల పెంపకం ఆపేస్తాము. సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ సెప్టెంబర్లో ఆపేశాక వేసిన చేప. ఓకే, దట్ ఈస్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, 4-5 నెలలు అవుతుంది ఈ చేపనేసి. ఇప్పుడు మేము చేస్తున్న చేప కొర్రమేను. సో కొర్రమేను పెంపకంలో కూడా మేము దాదాపు 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాం మేడం. అండ్ కొర్రమేను పెంపకం ప్రోత్సహించాలి అని ఉద్దేశం కూడా ఈ వీడియో ద్వారా. రొయ్యల పెంపకం చెయ్యొచ్చు, చేయకూడదని కాదు, కానీ మొదటిసారి చేసేవాళ్ళు ఎప్పుడు కూడా రొయ్యల వైపు చూడకూడదు. ఒక హార్డీ ఫిష్ కొర్రమేన్ లాంటి చేపని చేసి దాంట్లో నీటి వాటర్ పారామీటర్స్ అనేవి తెలుసుకొని, పద్ధతులు తెలుసుకొని, దాని తర్వాత ఒక అవగాహన వచ్చాక ముందుకెళ్ళచ్చు. ఓకే, అండ్ అంటే ఇలా ట్యాంక్స్ లో పెంచాలన్న ఆలోచన మీదేనా లేదా ఎక్కడి నుంచి వచ్చింది? సో యూట్యూబ్లో బోల్డ్ వీడియోలు ఉన్నాయి మేడం. ఓకే, యూట్యూబ్లో అయితే దున్యాక వీడియో ఉన్నాయి ఈ ట్యాంకుల్లో ఎలా పెంచాలి ఏది అనేది. నేను కూడా యూట్యూబ్లో చూసి ఇన్స్పైర్ అయిన ఉన్నాయి, కానీ దిగాక అర్థమైంది యూట్యూబ్ అంత అందంగా ఉండదు అనేది. సో అక్కడ తెలుసుకున్నాను, చెప్పాను మీకు స్టార్టింగ్ నుంచి చెప్పాను, బోల్డ్ సార్లు చేతులు కాల్చుకున్నాను నేను. సో ఐఎమ్ ఎట్ అ స్టేజ్ నౌకి ఏదన్నా అయితే కూడా ఆల్రెడీ అయ్యింది కాబట్టి నాకు తెలుసు ఏం చేయాలో. సో కమింగ్ టు కొర్రమేను కూడా మేడం, స్పెసిఫిక్గా చెప్పాలి అంటే కొర్రమేనికి ద సోల్ అనేది చేప విత్తనం, ఫింగర్లింగ్ అంటాం. అది కానీ సరిగ్గా తెచ్చుకోకపోతే మనకి పెంచిన 8 నెలలు ఎక్కడ లేని కష్టాలు ఉంటాయి. సో చేప పిల్లని కూడా మేము తెచ్చేది ప్యూర్ వియత్నాం బ్రీడ్. మేము క్రాస్ తేము లేకపోతే దేశీ తేము. కారణం ఉన్నది మేడం, క్రాస్ దేశీ అయితే కేజీ పైన ఎదగడానికి సంవత్సరం పైన తీసుకుంటుంది. క్రాస్లో కూడా కొన్ని సంవత్సరం కానీ తక్కువలో కూడా ఎదుగుతాయి. కానీ ఒకవేళ నేను 100 చేపలు తెస్తే ఓన్లీ 10-15 కేజీ దాటుతాయి. ఓన్లీ కొంచెం మిగతా అన్నీ కూడా 500-600 గ్రాముల్లో ఉంటాయి. ఇంకా కొన్ని అయితే 200-300 గ్రాముల్లోనే ఉంటాయి. సో ఈ వేరియేషన్ ఆఫ్ సైజు క్రాస్ బ్రీడ్లో నేను చాలా చూశాను. వియత్నాంలో వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే మళ్ళీ నేను ఒక 100 చేపలు వియత్నాంది తెస్తే 8 నెలల తర్వాత మినిమం టు మినిమం 30%, అంటే 30 చేపలు అయితే కేజీ పైన ఉంటుంది, 60 చేపలు అయితే 750 గ్రామ్స్ పైన ఉంటుంది.
ఓకే, మిగతా ఉన్న 10% చేపలు అయితే 500 to 600 లేకపోతే 450 గ్రామ్స్లో ఉంటుంది. సో ఎప్పుడు కూడా మార్కెట్కి వెళ్ళినప్పుడు మనకి చేపలు పెంచినప్పుడు ఒకటే సైజు రావు మేడం. కానీ అందుకే మార్కెట్కి తీసుకెళ్ళినప్పుడు కూడా మార్కెట్లో కూడా ఏం చేస్తారంటే ఒక పెద్ద కుప్ప వేసాక దాన్ని అలగ్ చేస్తారు. ఈ సైజు ఆ సైజు అలగ్ చేసి వేలంపాట జరుగుతుంది పొద్దున్న 4 గంటలకి 3 గంటలకి. వేలంపాట జరిగాక మళ్ళీ ఆ మార్కెట్ కొంచెం కమిషన్ ఇచ్చాక మనకి అంటూ వస్తుంది. ఈ పద్ధతి అన్నీ చేశాక కూడా మనకి దేంట్లోనో డబ్బులు మిగులుతుంది అంటే కానీ అది వియత్నాం మరల్లోనే మిగులుతాయి మేడం. ప్లస్ ఇందాక మీరు నన్ను ఇంట్రొడక్షన్లో కూడా బీట్ ఫిల్టర్ అని ఇంట్రడ్యూస్ చేశారు. దయచేసి ఈ చేపకి బీట్ ఫిల్టర్ వాడకండి. ఎందుకంటే మీకు ఇందాక కూడా చెప్పాను కదా మేడం, ఈ చేప ఒక టాయిలెట్ చాలా స్టిక్కీగా ఉంటుంది, అది షీట్కి వెళ్ళి అతుక్కుపోతుంది. సో ఈ చేపని ఎలా చేయాలి ఏంటి అనేది మనము ముందు మాట్లాడుకుంటాం. సో ట్యాంక్స్లో ఫిష్ కల్చరింగ్ గురించి కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయరా మీరు? సో ఎస్పెషలీ ఓన్లీ కొర్రమేను గురించి మాట్లాడదాం మేడం. చిన్న స్ట్రేటస్ లేకపోతే స్నేక్ హెడ్ మరల్ లేకపోతే లైవ్ ఫిష్ అని కూడా అంటాము. తెలంగాణ స్టేట్ ఫిష్ అది మనకి. అండ్ అందరికీ తెలిసిందే మార్కెట్లో హైయెస్ట్ వాల్యూ ఫ్రెష్ వాటర్ ఫిష్ ఏదైనా ఉంటే అది మన కొర్రమేను. సో మార్కెట్లో అయితే గ్యారంటీ డబ్బులు వస్తాయని గ్యారంటీ ఉన్నది. పెంచే ప్రక్రియలో ద ఫస్ట్ స్టెప్, మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అనేది చేప పిల్లలు. చేప పిల్లలు తెచ్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. అవి మేత తింటున్నాయా లేవా, ఒకటి అటాక్ చేసుకుంటున్నాయా లేవా, కొన్ని పద్ధతులు ఉన్నాయి. మనం ఇక్కడి నుంచి వాటర్ తీసుకెళ్ళి మన చేపలను వేసి ఒక అరగంట తర్వాత అవి యాక్టివ్గా ఉన్నాయా లేవా, మన వాటర్కి అవి సూట్ అయ్యాయా లేవా, ఇవన్నీ ఒక ప్రాపర్ పద్ధతిగా చేప పిల్లది తీసుకోవడం అనేది ఉంటుంది మేడం. అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ టు ఓన్లీ గో ఫర్ వియత్నాం బ్రీడ్. ఎందుకంటే ఇలాంటి ట్యాంక్స్లో మనకి ఫాస్ట్ గ్రోత్ రావాలి అంటే కానీ వియత్నాం చేపనే వాడాలి. అట్ ద సేమ్ టైం మేము తెచ్చే చేప సైజు కూడా మినిమమ్ టు మినిమమ్ 6 అంగుళాలు ఉంటుంది మేడం, 6 inches మినిమమ్ టు మినిమమ్. అండ్ ద కాస్ట్ ఆఫ్ దట్ ఫిష్ రేంజెస్ ఫ్రమ్ దాదాపు 20 నుంచి 25 రూపాయలు ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ కాకుండా. ఎందుకంటే మనం ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడుంటే దాని ప్రకారం రేట్ మారుతుంది కాబట్టి. అండ్ ఫస్ట్ ఇదైతే పిల్లని తీసుకోవాల్సిన జాగ్రత్త, పిల్లలు కొనుక్కునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త. ఇప్పుడు పెంచే విధానం ఎప్పుడు కూడా ఆక్వాకల్చర్లో మేడం జనరల్గా పాత పద్ధతి ఎలాగుంటుంది అంటే ఒక ఎకరంలో మనం పిల్లలు వదిలితే 8 నెలలు 9 నెలల తర్వాత దాన్ని తీసుకుని అమ్ముకోవడం. సో ఈ విధంగా చూసుకుంటే సంవత్సరంలో మనం ఒక క్రాప్ తీయగలుగుతాం కరెక్ట్గా. అలా కాకుండా ఇలాంటి ట్యాంక్ సిస్టమ్లో అడ్వాంటేజ్ ఎలాగుంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను, 1,00,000 లీటర్లు ట్యాంక్ కట్టామనుకోండి మేడం, దానికి కావాల్సిన ఏరియా వచ్చేసి 120 స్క్వేర్ మీటర్స్, 120 గజాలు, 120 గజాలు మనకి ట్యాంక్ వేసి కావాలి. ఇప్పుడు ఆ 1,00,000 లీటర్ల ట్యాంకులో ట్యాంక్ హైట్ 5 అడుగులు ఉంటుంది మేడం. కానీ ఎప్పుడు కూడా కొర్రమేనికి మనము ట్యాంక్లో నీళ్ళు నింపేది ఓన్లీ 2 అడుగులే. దానికి 2 కారణాలు ఉన్నాయి. ఫస్ట్ కారణం ఏంటి అంటే కొర్రమేన్ ఎక్కడ లేకుండా దూకుతుంది, దాదాపు 2 feet దాకా దూకుతుంది మేడం. రెండో కారణం ఏంటి అంటే టాయిలెట్ స్టిక్కీగా ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే ప్రతి 2వ రోజో 3వ రోజో ట్యాంక్లో నీళ్ళు మొత్తం తీసి క్లీన్ చేయాలి నేను, అది తప్పనిసరి పద్ధతి అది. సో అందుకోసం అని చెప్పేసి ట్యాంక్ ఎప్పుడు కూడా ఇక్కడ కూడా మీరు చూస్తే ఏ ట్యాంక్ కూడా పీకల దాకా నీళ్ళు నింపం, ఓన్లీ 5 అడుగులు ట్యాంక్ ఉంటే 2 అడుగులే నింపుతాం. సో ఇప్పుడు 1,00,000 లీటర్ల ట్యాంకులో మనము 4,000 ఫిష్ వదులుతాం మేడం, 4,000 ఫిష్. ఇప్పుడు ఈ 4,000 ఫిష్ని ఓన్లీ 4 months పెంచుతాం. 4 months పెంచాక ఆ ఫిష్ సైజ్ అనేది దాదాపు 280 నుంచి 350 గ్రామ్స్ రేంజ్లో ఉంటుంది. ఒక్కసారి ఆ రేంజ్ మనం అటైన్ అయ్యాక ఏం చేస్తామంటే ఈ ట్యాంక్లో ఉన్న 4,000 చేపల్ని కూడా పక్కన ఇలాంటి ట్యాంకే ఇంకో 2 ఉంటాయి, దాంట్లో సగం చేసి మనం వేస్తాం. సో అప్పుడు మనకేమవుతాయి అంటే ఒక్కొక్క ట్యాంక్లో అప్పుడు 2,000 చేపలే ఉంటాయి అన్నమాట. కానీ ఈ ట్యాంక్ ఖాళీగా ఉన్నది. నౌ ఆ ట్యాంక్లో ఆ చేప ఇంకో 4 నెలలు పెరుగుతుంది మేడం. సో ఆ చేప ఒక లైఫ్ సైకిల్ వచ్చేసి మొత్తం కలుపుకుంటే 8 నెలలు. 8 నెలల్లో నేను ఇందాక చెప్పాను వియత్నాం చేప మనకి 100 చేపలు వేసుకుంటే 30% గ్యారంటీ 100 kg పైన ఉంటాయి, 60% మటుకి 700-750 గ్రాముల మధ్యలో ఉంటుంది, 10%
చిన్నగా ఉంటాయి అన్నమాట. సో ఈ పద్ధతిలో కానీ మనం వేసుకుంటే 8 నెలల తర్వాత మనం అనుకున్న వెయిట్ 4000 చేపలకి ఎంత కాదనుకున్నా 2.2 నుంచి 2.5 టన్స్ వస్తుంది ప్రొడక్షన్. కానీ ఇప్పుడు మీరు గమనిస్తే ఈ ట్యాంక్ నుంచి నేను చేపలు తీసి పక్క ట్యాంకులో వేసినప్పుడు నాకు ఈ ట్యాంక్ ఖాళీ అయిపోయింది. సో జనరల్గా నేను రైతులకి ఏం చెప్తానంటే 4 నెలల తర్వాత ఎప్పుడైతే మీరు పక్క ట్యాంక్స్లో వేస్తారో ఈ ట్యాంక్లో మళ్ళీ పిల్లల్ని తెచ్చేయండి. సో ఈ ట్యాంక్లో మళ్ళీ 4 నెలలు పెరుగుతుంది. ఈ 4 నెలల సమయంలో అవి మార్కెట్కి వెళ్ళాల్సిన సమయం వచ్చింది కాబట్టి అవి మార్కెట్కి వెళ్ళిపోతాయి. మళ్ళీ ఈ 4 నెలలు తీసి అలా కరెక్ట్గా చేసుకుంటే మేడం సంవత్సరానికి 3 క్రాపులు తీయచ్చు. కానీ మన హైదరాబాద్ తెలంగాణ చలికాలం అప్పుడు వాటర్ బాగా చల్లగా అయిపోతాయి కాబట్టి అది కూడా మనము కన్సిడర్ చేసుకొని 3 కాకపోయినా 2 తీసినా కూడా మనకి చాలా లాభకరంగా ఉంటుంది. సో ఇప్పుడు నేను మీకు 3 ట్యాంకులు పెట్టుకోవాలి కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన పద్ధతి ప్రకారం 3 ట్యాంకులు పెట్టుకోవాలి. ఒక్కొక్క ట్యాంక్ 1,00,000 లీటర్లు, ఒక్కొక్క ట్యాంక్ ఏరియా వచ్చేసి 120 స్క్వేర్ మీటర్లు. సో ఈ 3 ట్యాంకులకి టోటల్గా అయ్యే మన ఏరియా రిక్వైర్మెంట్ ఫెన్సింగ్ అని అన్నీ వేసుకుంటే కూడా 600 స్క్వేర్ మీటర్లు వస్తుంది, అంటే 600 గజాలు అవుతుంది. కొన్ని మంది రైతుల దగ్గర ట్యాంకులు కాకుండా చెరువు కూడా తవ్వుకోమని నేను ప్రోత్సహిస్తున్నాను మేడం. సో ఇప్పుడు మన పద్ధతిలో ఒక 1,00,000 లీటర్ల ట్యాంక్ 4,000 తర్వాత పక్క 2 ట్యాంకులు ఏ విధంగా వేసామో కొన్ని మంది రైతులు 2 ట్యాంకులు కాకుండా ఒక ఫామ్ పాండ్ తవ్వుకోమంటున్నాను. 20 మీటర్లు బై 40 మీటర్లు, 20 మీటర్లు బై 40 మీటర్లు పాండ్ తవ్వుకొని 4,000 చేపలు మళ్ళీ ఇదే ట్యాంకులో 4 నెలలు పెంచి ఇక్కడి నుంచి తీసి పాండ్లో వదలమంటున్నాను. ఈ 2 పద్ధతులు ఎందుకు ఒకటే చేయొచ్చు కదా అంటే అన్ని చోట్ల భూమి సహకరించదు మేడం పాండ్ తవ్వడానికి. కొన్ని చోట్ల నీళ్ళు ఇంకిపోతుంది, కొన్ని చోట్ల మనకి బయట నుంచి బోల్డ్ బయోసెక్యూరిటీ ఉండదు, అన్ని చోట్ల కుదరదు. సో కుదిరిన చోట పాండ్ తవ్వుకోండి, కుదరని చోట మనము ట్యాంక్ పెట్టుకోవాలి. సో పాండ్ ట్యాంక్ కలిపితే మనకి 1330 స్క్వేర్ మీటర్లు అవుతుంది, 1330 స్క్వేర్ మీటర్, లేకపోతే దాదాపు 1300 గజాలు అవుతుంది. అదే ఓన్లీ 3 ట్యాంకులు కట్టుకుంటున్నాను అంటే మనకి 600 గజాలు అవుతుంది. ఇది వేసి దాదాపు 4.5 నెలలు అవుతుందండి. సో మీకు ఇందాక చెప్పాను సెప్టెంబర్ దాకా అయితే మేము రొయ్యల పెంపకం చేస్తామని. సో అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరికి వస్తుంది. సో ఈ చేప దాదాపు ఎంత 600 గ్రాముల దాకా వచ్చింది. సో అన్ని చేపలు ఇలా ఉంటాయని కాదు, ప్రతి 2-3 నెలలకి మనం సెగ్రిగేషన్ అనేది కూడా చేసుకోవాలి. అందుకోసమే మీకు 2 స్టేజ్ మరల్ కల్చర్ ఏదైతే ఒక ట్యాంక్లో 4,000 పిల్లలు తర్వాత 4 నెలల తర్వాత చేంజ్ చేయమంటున్నానో దాని కారణం ఇదే. ఇప్పుడు ఖర్చు గురించి వద్దాం మేడం. క్యాపిటల్ కాస్ట్, ఇది కట్టడానికి ఎంత అవుతుంది ఏంటి అనేది. 1,00,000 లీటర్ల ట్యాంక్ మెటీరియల్ మనకి పోలు, ఈ జాలి, ఈ షీటు, ఈ 3 మనకి మెటీరియల్. ఒక్కొక్క 1,00,000 లీటర్ల ట్యాంక్కి మనకి 85,000 రూపాయలు అవుతుంది మేడం, ఓన్లీ మెటీరియల్ కాస్ట్. ఈ సివిల్ వర్క్ ఉంది చూసారా, ఇది మన లోకల్ మేస్త్రితో పెట్టుకుంటే మా టీం నుంచి ఒకళ్ళు వచ్చి మీకు మొత్తం హ్యాండ్ ఓవర్ చేస్తారు, ఇలా చేయాలి అలా చేయాలని. మేము కూడా మేస్త్రిని పంపించవచ్చు మేడం, కానీ ఖర్చు చాలా ఎక్కువైపోతుంది. లోకల్ మేస్త్రిని పెట్టుకుంటే మనకు చాలా ఖర్చు కలిసి వస్తుంది. సో ఈ 3 85,000 ఇది మీరు ఇప్పుడు లెక్క వేసుకోవచ్చు ఎంత అవుతాయో మేస్త్రి లెక్క ప్రకారం 3 ట్యాంకులకి. సో పాండ్ తవ్వుకోవాలంటే జేసీబీ అవుతాయి మేడం. మనం చెప్పిన 20 మీటర్ల బై 40 మీటర్లకి జేసీబీ గంటకి 2,000 రూపాయల లెక్క తీసుకున్నా కూడా మనకి ఎంత కాదనుకున్నా 8 గంటలు పడుతుంది. పాండ్ తవ్వడానికే కాదు, తవ్వాక దానికి మరమ్మత్తు చేయడానికి డైక్ అని అదని. సో దానికి మొత్తం ఖర్చు కూడా మీరు లెక్కలు వేసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది సరే మేము ట్యాంకులు కట్టేసుకున్నాం, ట్యాంకులు పాండ్లు కట్టేసుకున్నాం, మరి పిల్లలు ఎక్కడి నుంచి ఇస్తారు? పిల్లలు మేము సప్లై చేస్తాం మేడం. మీరు ఎక్కడ ఎన్ని పిల్లలు కావాలంటే అన్ని పిల్లలు మీకు కావాల్సిన సైజు మేము మీకు ఇవ్వకముందు వాటి ఫొటోస్ పంపించి వాటి హెల్త్ సర్టిఫికేట్ లాగా మీకు చూపించి మేము సరఫరా చేస్తాము. అట్ ద సేమ్ టైం వాటికి మేత కూడా మేము ఇస్తాము. మేము వాడే కంపెనీ వచ్చేసి కార్గిల్ కంపెనీ మేడం. యూనో కూడా ట్రై చేసాము. మన కారణం కార్గిల్ యూనో వాడడానికి ఏంటంటే ఒకటే కారణం ఏంటంటే కాస్ట్. మనం తక్కువలో చేయాలి ఏదైనా ఎక్కువ, ఎందుకంటే గ్రోవెల్ కూడా ఉన్నది, స్క్రెటింగ్ కూడా ఉన్నది, 2 కూడా మంచి కంపెనీలే, కానీ కాస్ట్ చాలా ఎక్కువ. సో ఆ కాస్ట్ కంపారిజన్ చూసుకుంటే మాకు కార్గిల్ వాజ్ ద బెస్ట్.
సెకండ్ బెస్ట్ ఇస్ యూనో. సో ఈ ఫీడ్ని కూడా మేమే మీకు సప్లై చేస్తాం మీకు కావాలి అంటే. అండ్ అంటే మీరు చేప పిల్లల్ని సప్లై చేస్తాము అన్నారు కదా, అసలు మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? సో బేసికలీ తీసుకురావడం అనేది అయితే మేడం స్టార్టింగ్లో ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు చేప పిల్లల పెంపకం గురించి ఏమీ తెలియదు. సో నేను నార్మల్గా అయితే విజయవాడ, హనుమకొండ, ఓకే, మన ఆంధ్ర, మన ఎస్పెషలీ కొల్లేరు, ఓకే, ఇక్కడి నుంచి చేప పిల్లల్ని తెచ్చుకునేవాడిని. ఓకే, ఇలా చేప పిల్లల్ని ఎన్నో చోట్ల నుంచి తెచ్చాను మేడం. తర్వాత నేను రియలైజ్ అయిందంటే చేప పిల్లలు ఈజ్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ఫిష్ కల్చర్. మన పిల్లనే సరిగ్గా లేకపోతే ఇన్ని ట్యాంకులు కట్టుకుని, ఇన్ని ఫిల్టర్లు పెట్టుకుని, ఇన్ని మందులు వేసినా కూడా మనకి మంచి కల్చర్ రాదు. సో నేనేం చేశానంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్, సిఫా, భువనేశ్వర్లో ఉందన్నమాట. వాళ్ళు కొర్రమేను మీద చాలా సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేస్తున్నారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకున్నాను. అసలు ఏంటి చేపలు పిల్లల్ని ఎట్లా పెడుతుంది, అసలు ఇండ్యూస్డ్ బ్రీడింగ్ అంటే ఏంటి, ఇంజెక్షన్. ఎన్నోసార్లు నేను యూట్యూబ్ వీడియోల్లో లేకపోతే రీల్స్లో చూసేవాడిని, 6 రూపాయలకి పిల్లలు ఉన్నాయి, 8 రూపాయలకి పిల్లలు ఉన్నాయి అనేది. సో అవి చూసినప్పుడు నాకు అనిపించేది 20 రూపాయలకి ఎందుకు కొనాలి, 6 రూపాయలకి దొరుకుతున్నప్పుడు 20 రూపాయలకి ఎందుకు కొనాలి అని. కానీ 6 రూపాయలకి కొన్నాక 8 నెలలు నేను కష్టపడ్డాక అది ఏమీ రానప్పుడు అర్థమయ్యేది ఎందుకు కొనాలి 20 రూపాయలది అనేది. సో ఆ విధంగా సిఫా వాళ్ళ దగ్గర నేను బాగా నేర్చుకున్నాను. సో సిఫా వాళ్ళతో టైఅప్ అయిన హ్యాచరీలు కొన్ని ఉన్నాయి మేడం, వాళ్ళతో కూడా నేను టైఅప్ అయ్యి పిల్లల్ని నేను వాళ్ళ దగ్గర నుంచి ఓన్లీ వియత్నాం బ్రీడ్ మంచిది తెచ్చుకొని చేద్దామనేది చేస్తున్నా కూడా. అండ్ నా దగ్గర తీసుకున్న సిస్టమ్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా నేను పిల్లలు సరఫరా చేస్తాను, సిస్టమ్తో పాటే ఇస్తాను. ఇంకోటి మేడం, పిల్లలు ఒక్కటే ఇవ్వను నేను, పిల్లలతో పాటు ఒక కిట్ కూడా ఇస్తాను నేను. ఆ కిట్లో ఏముంటుంది అంటే 8 నెలల కల్చర్కి ఆ ఒక చేపకి కావాల్సిన ఆల్ కైండ్స్ ఆఫ్ మెడికేషన్ అంటే యాంటీబయాటిక్స్ కాదు. లైక్ దానికి జనరల్ కొర్రమేనికి స్కేల్స్ ఉండవు మేడం, ఓకే, ఇట్స్ హ్యాస్ స్కిన్. సో దానికి స్కిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా ఎక్కువ వస్తాయి అన్నమాట. సో ఆ స్కిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా డిస్ఇన్ఫెక్టెంట్స్ కొన్ని వాడతాం. పీపీ అంటారు ఆంధ్రాలో, పొటాషియం పర్మాంగనేట్, KMNO4. సో పొటాషియం పర్మాంగనేట్ అని, అయోడిన్ అని, ఇంకా కొన్ని ఉన్నాయి మన దగ్గర. సిఫా వాళ్ళదే సిఫాక్స్ అని. సో ఇలా ఒక కిట్ తయారు చేస్తాం మేము. ఈ 3 చెప్పాను, ఇంకా బోల్డ్ ఉంటాయి వీటిలో. ఈ కిట్లో ఒక SOP కూడా ఇస్తాం, ఎప్పుడు ఏది ఎలా వేయాలి, ఎప్పుడు మీకు చేప కళ్ళు బయటకు వస్తే ఏం చేయాలి, చేప మీద ర్యాష్ ఉంటే ఏం చేయాలి, ఒక ప్రాపర్ లీఫ్లెట్లో రాసి ఆ కిట్ కూడా చేప పిల్లలతో పాటే మీకు మేము సప్లై చేస్తాము. అట్ ద సేమ్ టైం ఫీడింగ్ మీద కూడా ప్రాపర్ ప్రోటోకాల్స్ ఉంటాయి మేడం. ప్రోటోకాల్స్ అంటే పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. ఎప్పుడు వేయాలి, చల్లగా ఉన్నప్పుడు వేయొద్దు, మిగిలిపోయిందంటే వేయకూడదు, తినకపోతే చూడాలి, ఎక్కువ తింటుందంటే కాస్త ఎక్కువ వేయాలి. సో ఇలాంటి బేసిక్ ప్రోటోకాల్స్ ఉంటాయి, దాన్ని బట్టి మనం ఫీడ్ కూడా చూడాలి. అట్ ద సేమ్ టైం వీటి గట్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ మేడం. ఓకే, మనం మంచి ప్రోటీన్, మంచి ఫీడే కాదు, వాటికి మన గట్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. దానికోసం మళ్ళీ కొన్ని విటమిన్స్, మినరల్స్ కూడా మనం ఆ ఫీడ్లో కల్పిస్తాము. కొన్ని నీటిలో కలిపేవి ఉంటాయి, కొన్ని ఫీడ్లో కలిపేవి ఉంటాయి. ఏవి కూడా యాంటీబయాటిక్స్ కావు. కానీ ఎప్పుడప్పుడు కూడా మనం దే సే నో మ్యామ్, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్, బట్ వీ ట్రై టు డూ దాట్. ద మ్యాక్సిమం కుదిరిందంతా చేయగలుగుతాం. కానీ అప్పుడప్పుడు కూడా డిసీజ్ వస్తుంది. డిసీజ్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ద ఫస్ట్ స్టెప్, డిసీజ్ వచ్చిన చేపని తీసేయాలి పాండ్ నుంచి. ఓకే, తీసేసి సపరేట్గా ఒక పాండ్లో వేస్తాం. ఆ పాండ్లో యాంటీబయాటిక్ ఇస్తాం. ఓకే ఓకే, ఉత్తి ఆ వచ్చిన డిసీజ్ చేపకే యాంటీబయాటిక్ ఇస్తాము. ఎందుకంటే యాంటీబయాటిక్ అఫ్ కోర్స్ ఆ చేపని బతికిస్తుంది, కానీ లాంగ్ యూసేజ్ ఆఫ్ యాంటీబయాటిక్ ఏం చేస్తుంది అంటే చేపని ఎదగనివ్వదు. ఓకే, తింటుంది కానీ ఎదగదు. సో అది మనకి మళ్ళీ బిజినెస్లో లాస్. సో ఈ విధంగా డిసీజెస్ని, వాటి ప్రివెంటివ్ మెథడ్స్ని కూడా ఓవర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ హిట్ అండ్ ట్రయల్, ఆ మందు, కొన్ని మంది ఆ మందు వాడంటారు, కొన్ని మంది ఈ మందు వాడంటారు. నిజ జీవితంలో కూడా మేడం నేను చెప్పిన మందే మీకు కరెక్ట్ అని కూడా కాదు, ఎందుకంటే అది మీరు వాడే నీళ్ళ మీద కూడా ఆధారపడి ఉంటుంది. కొన్ని మందులేమో చలికాలం పనిచేయవు, ఎందుకంటే వాటర్ టెంపరేచర్ బాగా తక్కువ అయిపోతుంది. మందు మంచిదే, మన సిచ్యువేషన్ మంచిది కాదు. సో దాని ప్రకారం కూడా మనము మందు, ద డిస్ఇన్ఫెక్టెంట్ని మార్చాల్సి వస్తుంది. సో ఇట్స్ నైస్ బట్ ఇట్స్ నాట్ ఈజీ, ఓకే, బట్ ఇట్స్ డూయబుల్. ఎందుకంటే అందుకోసమే మేము ఉన్నాము. సో మీరు కొత్తగా ఎవరైనా దిగుతున్నారు అంటే ఇవన్నీ కూడా మనము ఆలోచించి దిగారు అంటే మటుకి మీకు ఎవ్రీ స్టెప్ ఆఫ్ ది వే ఫిషీ ఫార్మర్స్ విల్ బీ దేర్. ఎందుకంటే మేము కాల్చుకున్నాం, అన్నీ చేసాం కాబట్టి వీ వాంట్ యూ టు సక్సీడ్. అండ్ దీంట్లో మాకేం మిగులుతాయని ఒక చిన్న ఉంటుంది కదా మ్యామ్, ఐడియా ఈజ్ ఈవెన్చువల్లీ అందరూ కొరమేన్ చేస్తుంటే వీ వాంట్ టు గెట్ ఇన్ టు ఫీడ్. మేము ఆల్రెడీ ఇక్కడ ICAR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్,
ఇక్కడ మన చెర్లపల్లి దగ్గర చెంగిచెర్లపల్లి అని ఒక ప్లేస్ ఉంది. అక్కడ నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ NMRI వీళ్ళతో కలిసి ఫీడ్ తయారు చేస్తున్నాం. అసలైన కొర్రమైన ఖర్చు ఏంటిరా భయ్ అంటే మేత. 1 కేజీ మేత కార్గిల్ చీపెస్ట్ మేత 83 రూపాయలు పడుతుంది యావరేజ్. అదే కేజీ మేతని మనం 60కి ఇవ్వగలిగితే ఇట్స్ అ హ్యూజ్ మార్జిన్. సో మాకేంటి అంటే మీరు అందరు సిస్టమ్స్ పెట్టుకుని అందరు చేస్తుంటే రేపు పొద్దున మేము గవర్నమెంట్తో టైఅప్ అయ్యి చీప్గా బెస్ట్ క్వాలిటీ ఫీడ్ తెచ్చితే అప్పుడు కాస్త మా కంపెనీ కూడా ఎదుగుదలలో ఉంటుంది అని చెప్పేసి దట్స్ అవర్ లాంగ్ టర్మ్ ప్లాన్. బట్ కొరమేన్ పెంపకం ఒకవేళ దిగే వాళ్ళు కొరమేన్ పెంపకం నిజంగా నాకు ఏమైనా మిగులుతుంది అంటే నేను ఇందాక మీకు చెప్పినట్టు 3 ట్యాంకుల సిస్టమ్ కానీ లేకపోతే ట్యాంక్ పాండ్ సిస్టమ్ కానీ మీకు ఏరియా కూడా చెప్పాను. వీటిలో చేసుకుంటే ఒక 4,000 చేపలు వేసుకుంటే 8 నెలల తర్వాత వర్స్ట్ కేస్ సినారియోలో 2.2 టన్స్ వస్తుంది. బెస్ట్ కేస్ సినారియోలో అయితే 2.7 టన్స్ వస్తుంది. మార్కెట్లో యావరేజ్గా అమ్మినా కూడా దాదాపు 7.5 లక్షలు వస్తుంది ఈ రెండు. ఎందుకంటే మనం మీకు సైజ్ గ్రేడింగ్ కూడా చెప్పాను కదా మేడం, 30% ఏమో కేజీ పైన ఉంటుంది, 60% ఏమో 700 నుంచి 750 గ్రాములు ఉంటాయి. ఈ విధంగా మార్కెట్ చేసుకుంటే 7.5 లక్షలు అవుతుంది సెల్లింగ్ ప్రైస్. మనం ఈ 4,000 చేపలకి 8 నెలలకి మేత, మందు అండ్ పిల్లలు అండ్ మ్యాన్ పవర్ అన్నీ కలుపుకుంటే 5 లక్షలు ఖర్చు వస్తుంది 8 నెలలకి. సో ఈ 5-7.5 అని తీసుకుంటే బెస్ట్ కేస్ సినారియోలో 2.5 లక్షలు ప్రాఫిట్ వస్తుంది ఒక క్రాప్ మీద. వర్స్ట్ కేస్ సినారియోలో అయితే 1.8 lakhs to 1.6 lakhs ప్రాఫిట్ వస్తుంది. పెట్టిన పైసలు మట్టికి వచ్చేస్తాయి, అది గ్యారంటీ. ఓకే, కానీ ఎంత వస్తుంది అనేది నా మీద ఆధారపడి ఉంటుంది. ఎస్ మ్యామ్. అండ్ అంటే డిసీజ్డ్ ఫిష్ ఉంటుంది కదా, దాన్ని కనుక మనం చూడకుండా ఉన్నా ఎన్ని రోజుల్లో అంటే మొత్తం స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్? అది కూడా మీరు ఎస్ ఇట్స్ అ గుడ్ క్వశ్చన్ అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ టూ మెనీ పారామీటర్స్ మేడం. ఫర్ ఎగ్జాంపుల్ డిసీజ్డ్ ఫిష్ ఉంది, మీరు చూడలేదు. సో జనరల్గా ఏమవుతాయి అంటే ఈ చేప ఎప్పుడన్నా మీరు గమనిస్తే రాసుకుని తిరుగుతాయి. ఓకే, యూ జస్ట్ అబ్జర్వ్ మరల్, దే లైక్ టు లివ్ ఇన్ క్లోజ్ ప్రాక్సిమిటీ. దానివల్ల ఏమవుతుందంటే ఒక చేప డిసీజ్ ఇంకో చేపకు వస్తుంటుంది. అట్ ద సేమ్ టైమ్ వాటర్ క్వాలిటీ టెంపరేచర్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. టెంపరేచర్ వార్మ్గా ఉందనుకోండి డిసీజ్ స్ప్రెడ్ తక్కువ ఉంటుంది. టెంపరేచర్ తక్కువ ఉందనుకోండి డిసీజ్ స్ప్రెడ్ ఫాస్ట్ ఉంటుంది. మీరు వాటర్ ఇక్కడ చూసారు, అవుట్లెట్స్ ఉన్నాయి, ఇందాక కూడా మీరు చూసారు వాటర్ తీస్తున్నాం మేము. వాటర్ తీయట్లేదు అనుకోండి, ఈ మీకు ఇందాక చెప్పాను ఈ వెళ్ళే టాయిలెట్ చాలా స్టిక్కీ అండ్ హై ప్రోటీన్ అని. 1 డేలో అమోనియా 4-5 ppmకి వెళ్ళిపోతుంది. అది కూడా డిసీజ్ని ఎంకరేజ్ చేస్తుంది. సో ఎన్నో పారామీటర్స్ ఉన్నాయి డిసీజ్ స్ప్రెడ్ని ప్రోత్సహించడానికి తగ్గించడానికి కూడా. కానీ ఒకటి ఏంటంటే మీకు ఏదన్నా తేడా కనబడుతుందో ముందు ఆ చేపను తీసి పక్కన వేసేయండి, దాన్ని సపరేట్గా మానిటర్ చేయండి, అది ఈజీగా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీకు చెప్పాను కదా ప్రతి 4 నెలల తర్వాత చేంజ్ చేయమని. దానికి కారణం 2. ఒకటేమో గ్రేడింగ్ చేయగలుగుతాం, ఏవి పెద్దగా అవుతున్నాయి ఏవి చిన్నగా అవుతున్నాయి మనకంటూ ఒక ఐడియా వస్తుంది. సెకండ్ కారణం ఏంటంటే ఈ ట్యాంక్ ఖాళీ అయ్యి ఆ ట్యాంక్లో సగం వేస్తే వాటికి విస్తీర్ణత జాగా ఎక్కువ ఉంటుంది పెరగడానికి, కదలడానికి, మూవ్ అవ్వడానికి. దానివల్ల అవి ఎక్కువ తిరుగుతాయి, మెటబాలిజం ఎక్కువ ఉంటాయి, ఎక్కువ తింటే ఎక్కువ ఎదుగుతాయి. ద లాజిక్ దాని వెనకాల అది. సో ఈ విధంగా చేస్తాం మేము. అండ్ సార్ అంటే ఇప్పుడు మీ ఫిషెస్ ఏ మార్కెట్లో సేల్ చేస్తారు అండ్ ఎంత ప్రైస్కి సేల్ చేస్తారు? యా మ్యామ్, సో ఒకసారి చేప పెరిగాక ద బిగ్గెస్ట్ మార్కెట్ ఇస్ రామ్నగర్ మార్కెట్ మ్యామ్. సో రామ్నగర్ మార్కెట్లో ఫ్రమ్ ద పాస్ట్ 2018 నుంచి తిలాపియా ఇచ్చి పెంగేషెస్ ఇచ్చి ఒక మంచి డీలర్స్తోని మంచి ఒక ర్యాపో అనేది మనం డెవలప్ చేసుకున్నాము. సో ఎప్పుడు చేప పెరిగినా కూడా డీలర్కి ఫోన్ చేసి అతనే బండి పంపిస్తాడు, అతనే చేపలు తీసుకుంటాడు, అతనే అమ్ముతాడు, అన్నిటికీ ఛార్జ్ చేస్తాడు, ఏది ఫ్రీ కాదు. ఓకే, కానీ ఒకటి అడ్వాంటేజ్ ఏంటంటే ఫోన్కి రిప్లై ఉంటుంది, అదొకటే మనం డెవలప్ చేసుకున్న కనెక్షన్. చాలామంది క్లయింట్స్ కూడా నన్ను అడుగుతారు మీరు అన్నీ పెట్టుకున్నాక ఎక్కడ అమ్ముతామని. వాళ్ళకి కూడా ఇదే ఆన్సర్, మీరు ఒక్కసారి సైజ్ వచ్చింది అనుకోండి నాకు చెప్పండి, నేను డీలర్ని పంపిస్తా, డీలరు మీరు మాట్లాడుకోండి, నాకు 1 రూపీ కూడా వద్దు. నాకు ఒకటే రిక్వెస్ట్ ఏంటి అంటే చేప రోడ్డు మీద పడ్డం కన్నా మార్కెట్కి వెళ్ళి ఎవడు పొట్టలో పడ్డమే బెటర్. అది ఎంతో కొంత వచ్చినా సరే ఓకే మనకి.
సో ఆ విధంగా అయితే మీకు మార్కెటింగ్కి మీకు ఇష్యూ లేదు మేడం. బై బ్యాక్ అనే పదాన్ని నేను వాడను. ఎందుకు వాడను అంటే బై బ్యాక్ అంటే నేను ముందే మీకు ఒక రేట్ చెప్తున్నా, ఈ రేటుకి కొంటాను అనేది. చేపల దాంట్లో అలా నడవదు మేడం. మీకు ఇందాక కూడా చెప్పాను, మనం 100 చేపలు తీస్తే అన్నీ ఒక సైజు ఉండవు, ఒక్కొక్కటి ఒక్కొక్క సైజు ఉంటాయి. ఒక్కొక్క సైజుకి ఒక్కొక్క మార్కెట్ రేట్ ఉంటుంది. సో మనం ఫిక్స్ చేయడం కరెక్ట్ కాదు. ఒకసారి నేను చేశాను కూడా ఫిక్స్, అలా చేసి మంచి రేట్ ఇచ్చాను రైతుకి. కానీ ఏ రోజైతే నేను కొందాం అనుకుంటున్నానో ఆ రోజు నేను ఇచ్చిన రేటు కన్నా 30 రూపాయలు ఎక్కువ ఉంది మార్కెట్లో. సో రైతు ఏం చేస్తాడు మేడం, మార్కెట్లోనే కదా అమ్ముతాడు. సో ఒక ప్రామిస్ అలాంటివి చెయ్యకూడదు అని నేను నేర్చుకుని బైబ్యాక్ అని మాట ఇవ్వను, కానీ అమ్మడం మటుకు గ్యారంటీ అమ్మిచ్చేస్తాను. మీరు రేట్ అంతా మీరు చూసుకోండి, అమ్మడం మటుకి వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ ఎవరైనా కొనుక్కోవడానికి వస్తే వాళ్ళకి మీరు మ్యామ్ యూ కెన్ బి ద ఫస్ట్ వన్. యాక్చువల్లీ జనరల్గా ఏమవుతుంది అంటే ఇక్కడ కూడా రొయ్యలకి ఎక్కువ వస్తారు మేడం, ఈ కొర్రమేనుకి. ఎందుకంటే మీరు మార్కెట్కి వెళ్ళినా బతికిందే దొరుకుతుంది. సో ఇక్కడ దాకా వచ్చి కొనుక్కోవడం ఏంటి అనేది ఒక ఆలోచన ఉంటాయి. కానీ మేము రొయ్యల పెంపకం మీకు చెప్పాను కదా, ఎండాకాలం మార్చ్ టు సెప్టెంబర్ మేము రొయ్యల పెంపకం చేస్తాం. రొయ్యల పెంపకం అప్పుడు మట్టికి చాలా మంది ఇక్కడికి వచ్చే కొనుక్కుంటారు, ఎందుకంటే ఇక్కడ లైవ్ రొయ్యలు దొరుకుతాయి, లైవ్ వాళ్ళు పట్టుకుని తీసుకెళ్తారు కాబట్టి. కానీ అగైన్ రొయ్యలు చేస్తున్నాం, మేము కూడా రొయ్యలు చేయొచ్చా అనుకుంటే కానీ మీరు చేపలు చెయ్యకుండా రొయ్యల్లో దిగుదామంటే మటుకి చాలా పెద్ద తప్పు. కొర్రమేన్ ఎంత ఈజీగా ఉన్నా కూడా దాంట్లో ఇన్ని లోతుబాట్లు ఉన్నాయంటే ఇక రొయ్యలు ఈజీయే కాదు, ఇక మీరు అర్థం చేసుకోండి అది ఎంత కష్టమో. కానీ ఒక్కసారి మీరు 2-3 కల్చర్లు తీసాక రొయ్యలు దాంట్లో చేద్దామంటే ఇదే ట్యాంక్లోనే చేయొచ్చు రొయ్యల పెంపకం కూడా. సో దానికి సెపరేట్గా మనకి ఏమీ అక్కర్లేదు. ఎస్ మ్యామ్. అండ్ అంటే ఇట్లా క్లోజ్డ్ అట్మాస్ఫియర్ లోనే ఉండాలా, ఎందుకు అంటే ఈ సెటప్ ఖచ్చితంగా ఉండాల్సిందే? అసలు ఈ సెటప్ ఎందుకు అంటే మేడం, ఓన్లీ కొర్రమేన్ చేద్దాం అనుకుంటే కానీ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ద హైయెస్ట్ రాబరీ ఏమైనా దొంగతనం అవుతుంది అంటే చేపల్లో అవుతుంది. ఓకే ఓకే. అండ్ కొర్రమేన్లో చేపల్లో అయ్యే అంత దొంగతనం ఇంకా దేంట్లో కాదు. ఎందుకంటే దొంగతనం ఎలా అవుతాయో కూడా చెప్తాం మేడం. పాండ్ రాత్రి ఉన్నది, మీరు రాత్రిలో పాండ్ పక్కనే పడుకుంటారు. పాండ్కి ఇంకో వైపు ఒక బకెట్ మేత వేయండి, చేపలన్నీ అక్కడికి వెళ్తాయి. ఆడొక జాలేసి తీసుకెళ్ళిపోతాడు. మీకు తెలియని కూడా తెలియదు, చేపలు ఉన్నాయా లేవా కూడా తెలియదు. సో దొంగతనం అనేది బట్టి కొర్రమేన్లో ఉంటుంది మేడం. సో అది ఉండకుండా ఉండడానికి మీరు ఇదేనే కాదు, ఏదో ఒక బయోసెక్యూరిటీ పెట్టుకోవచ్చు. జాలీ పెట్టుకోవచ్చు, సీసీటీవీ పెట్టుకోవచ్చు, లేకపోతే ఒక బుడ్డి లైట్ పెట్టుకోవచ్చు, ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. ఈ సెటప్ ఎందుకంటే దీంట్లో రొయ్యల పెంపకం కూడా చేస్తాం కాబట్టి వర్షాకాలం అప్పుడు బయట నీరు దీంట్లో రాకుండా ఉండాలి కాబట్టి ఇంత ఖర్చు పెట్టి ఇది చేసామే. కానీ ఓన్లీ కొర్రమేన్ పద్ధతిలో చేసుకుందాము అంటే ఇంత సినిమా అక్కర్లేదు మేడం. మీరు ట్యాంకులు కట్టుకుని ట్యాంకుల్లో దొంగలు లేకపోతే ఏమంటారు మన ఎలుకలు పాములు పడకుండా ఉంటే చాలు. ఆ బేసిక్ బయోసెక్యూరిటీ చేసుకుంటే మన కొర్రమేనికి సరిపోతుంది. వన్ పాయింట్ విచ్ ఐ వుడ్ లైక్ టు ఇటరేట్ ఈజ్ మన ట్యాంక్లో ఉన్న వాటర్ ప్రతిరోజు తీయాలి మేడం కొర్రమేన్ పెంపకం అంటే. ఓకే, సో ఎవరైనా సరే ఈ ప్రాజెక్ట్ పెట్టుకుందాం అనుకుంటే పుట్ ఇట్ ఇన్ అగ్రికల్చరల్ ల్యాండ్. ఓకే, ఇందుకు మీరు ఇక్కడ కూడా కొర్రమేన్ పెంపకం ఇక్కడ వచ్చే వాటర్ మొత్తం కూడా మ్యాంగో ప్లాంటేషన్, కోకోనట్ ప్లాంటేషన్ అండ్ వెజిటబుల్ క్రాప్స్కి వెళ్ళిపోతుంది. ఏది కూడా వేస్ట్ చేయము. సో మీరు కొర్రమేన్ పెంపకం చేద్దాం అనుకుంటే మీకు మినిమం టు మినిమం అగ్రికల్చరల్ సరౌండింగ్ ల్యాండ్లోనే మీరు చేయాలి. సిటీస్ దగ్గర ప్లాట్ ల్యాండ్లో చేసుకుందాం అంటే కానీ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్. వేరే చేపల్లాగా దీనికి ఫిల్టర్ పెట్టి వాటర్ సేవ్ చేసుకుందామంటే కుదరదు. దానికి కారణం కూడా చెప్పాను నేను. సో అందుకోసం అనేది ఇలాంటి ప్రాజెక్ట్స్ మంచి డబ్బులు ఇస్తాయి, తక్కువ పెట్టుబడి ఉంటుంది, కానీ విస్తీర్ణత ల్యాండ్ యూసేజ్ అనేది మనకి ఎస్పెషల్లీ అగ్రికల్చరల్ ల్యాండ్, ఎందుకంటే వాటర్ అనేది మనం వాటికి వాడాలి కాబట్టి అగ్రికల్చరల్ ల్యాండ్ సరౌండింగ్ ఉంటే కానీ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ టు డూ. ఓకే, అండ్ మీకు ఓవరాల్ కాస్ట్ ఎంత అయింది అండ్ ఇన్కమ్ ఎలా ఉంటుంది? సో జనరల్గా దీన్ని వదిలేయండి మేడం, దీన్ని వదిలేయండి. మీకు ఇందాక కూడా చెప్పాను దీంట్లో చాలా చేతులు కాల్చుకున్నాక ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి ఇన్ జనరల్ మేము పెట్టిన క్లయింట్స్కి లేకపోతే ఓన్లీ కొర్రమేన్ కల్చర్ ఇన్ దీస్ ట్యాంక్స్ గురించి చెప్తాను. 1,00,000 లీటర్ల ట్యాంక్లో 4,000 పిల్లలు మేడం. ఓకే, ఆ 4,500 చచ్చిపోతాయి అనుకుందాం. ఓకే, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 8 months 3,500 మిగులుతాయి. సో 3,500లో యావరేజ్ సైజ్ వచ్చేసి 800 గ్రాములు అనుకుందాం మేడం. సో 800 గ్రాములు 3,500 చేపలు అంటే దాదాపు మీకు 2.6 to 2.8 tons వస్తాయి. పోనీ 2.5 tons వేసుకోండి మేడం. 2.5 tons అంటే 2,500 కిలోలు. కిలో మీకు అది కూడా చెప్పా, ఒకటే సైజు రావు, కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి ఉంటాయి. యావరేజ్గా మనం లెక్క తీసుకుంటే కూడా
60 to 280 రూపీస్ ఉంటాయి మేడం. ఓకే ఓకే, సో 2500 ఫిష్ ఇంటూ 260 రూపీస్ పర్ కేజీ వేసుకుంటే మీకు దాదాపు 5.5-6 లక్షలు వస్తాయి. కొంచెం క్యాలిక్యులేటర్ చేయాలి, బట్ యూ కెన్ డూ ద మ్యాథ్. ఓకే, కానీ అయ్యే ఖర్చు మట్టికి 4000 ఫిష్ కంప్లీట్ 8 నెలలు కల్చర్కి పెంచడానికి మీకు 5 లక్షలు అవుతుంది. 5 లక్షల్లో కూడా నేను 60,000 మీ మ్యాన్ పవర్కి తీసుకున్నా. ఎవరైనా మనిషిని పెట్టుకున్నారు అనుకోండి, సో ఆ మనిషి కూడా మీ ఓడే అయితే మటుకు అది కూడా తీసేయచ్చు. బట్ ఇన్ జనరల్ 5 లక్షల్లో 60,000 మ్యాన్ పవర్. ఇంకో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ కొరమేన్ ఏంటంటే మీరు ఇంత సైలెంట్గా ఉంది చూసారా, ఎందుకంటే బ్లోవర్ లేదు. ఓకే, కొర్రమేనికి బ్లోవర్ అవసరం లేదు. రొయ్యల పెంపకం చేస్తే మీరు ఇక్కడ వీడియో కూడా తీయలేము. 24 గంటలు బ్లోవర్ నడుస్తుంది. సో కొర్రమేన్ పెంపకానికి కరెంట్ డిపెండెన్సీ అనేది 0. కరెంటు లేకపోయినా మనం కల్చర్ మట్టికి శుభ్రంగా చేసుకోవచ్చు. పొద్దున నీళ్ళు నింపేటప్పుడు మన గవర్నమెంట్ బోరింగ్ ఇస్తుంది, ఆ బోర్ నీళ్ళు ట్యాంక్లో నింపుకుంటాం, ట్యాంక్ నీళ్ళు ఏమో పొలానికి వాడుకుంటాం. సో ఫ్రీ కరెంట్ బోర్ది. సో ఫ్రీ కరెంట్తో వాటర్ నింపి తీసేసిన వాటర్ ఏమో మొక్కలకి వాడతాం. దానివల్ల మన యూరియా యూసేజ్, నైట్రోజన్ ఫర్టిలైజర్, డిఏపి ఇవన్నీ కూడా బాగా తగ్గుతాయి. ఓకే, బికాస్ దిస్ ఇస్ న్యూట్రియంట్ రిచ్ వాటర్. అట్ ద సేమ్ టైం కరెంట్ మీద డిపెండెన్సీ అనేది మనకి ఉండదు. సో దానివల్ల మీకు ఇంట్లో పడుకొని కరెంటు పోయింది అనగానే గాబరా పడాల్సిన అవసరం లేదు. నేను రొయ్యల పెంపకం చేస్తున్నప్పుడు రాత్రి కరెంటు పోయిందంటే నిద్రలు ఉండేవి కావు. జనరేటర్ పెట్టుకోవాలి, జనరేటర్లో డీజిల్ వేసుకోవాలి. ఒక్క సెకండ్ కూడా రొయ్యల పెంపకం ఉన్నప్పుడు కరెంట్ ఆగకూడదు. బట్ వేరస్ కొరమేన్ అలా కాదు, మిమ్మల్ని పడుకొని ఇస్తుంది, అది కూడా పడుకుంటుంది శుభ్రంగా. సో ఇట్ వోంట్ ట్రబుల్ యూ మచ్. అండ్ అంటే గవర్నమెంట్ సబ్సిడీ అనేది ఎలా ఇస్తుంది సార్, ఏమన్నా ఉంటుందా అసలు సబ్సిడీ? ఎస్ మ్యామ్, సబ్సిడీస్ వీటి మీద ఉన్నాయి. సో స్టార్టింగ్ విత్ తెలంగాణ స్టేట్ వైజ్ మాట్లాడదాం మేడం. తెలంగాణలో PMEGP ద్వారానే ఈ ప్రాజెక్ట్ చేయాలి అని నేను సజెస్ట్ చేస్తాను. PMEGP అంటే ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. మీరు ఆన్లైన్లో కూడా PMEGP అని కొట్టండి, మీకు దాని గురించి క్లారిటీ వస్తుంది. యూట్యూబ్లో కూడా కొట్టండి PMEGP అని, బోల్డ్ వీడియోస్ వస్తే ఎలా అప్లై చేయాలని. ఇది ఓన్లీ తెలంగాణకి చెప్తున్నా, ఎందుకంటే తెలంగాణలో మీరు PMMSY ప్రైమ్ మినిస్టర్ మత్స్య సంపద యోజన, స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కలిపి చేపల పెంపకానికి ఇచ్చే సబ్సిడీ తెలంగాణ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఆ సబ్సిడీకి ఇచ్చే భాగం డబ్బులు లేవు మేడం. ఎందుకు లేవంటే తెలంగాణ గవర్నమెంట్ మన మత్స్యకారులకి ఫ్రీ సీడ్ ఇస్తుంది కాబట్టి స్టేట్ బడ్జెట్లోంచి వాళ్ళకి ఫ్రీ సీడ్ అని లేకపోతే బోట్స్ అని వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఆ విధంగా స్టేట్ బడ్జెట్ వాడుతుంది. దానివల్ల ఇలాంటి ప్రాజెక్ట్స్కి PMMSYలో మీరు అప్లై చేస్తే దాంట్లో స్టేట్ పోర్షన్ ఏదైతే ఉందో మన స్టేట్ దగ్గర లేదు కాబట్టి మనకి ఎప్పుడు కూడా ఆ సబ్సిడీ ఎప్పుడు వస్తుందో ఆ దేవుడికే తెలియాలి. సో మనము తెలంగాణ స్టేట్లో కానీ ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాము అంటే PMMSYని ముట్టుకోకూడదు. ఓకే, మనం ఇక్కడ ప్రాజెక్ట్ చేయాలంటే PMEGPని వీ కెన్ యూటిలైజ్. ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అనేది దాన్ని వాడుకుంటే దాంట్లో కూడా ఇప్పుడు నేను పర్సెంటేజ్లు అవన్నీ చెప్పక్కర్లే మేడం. వన్స్ యూ యూట్యూబ్, గూగుల్, యూ విల్ గెట్ ఇట్. ఓకే, కానీ దాని పేరు PMEGP. ఓకే, అది దాని గురించి చూడండి. దానికి DPR ఎలా చేయాలి, ఏం చేయాలంటే కూడా ఫిషీ ఫార్మర్స్ విల్ హెల్ప్ యూ అవుట్. నో కమింగ్ టు ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్, యాజ్ యూ నో, ఆంధ్రప్రదేశ్ ఇస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ aquacultural in the country. Okay, and the government is pushing, చాలా మట్టికి పుష్ చేస్తూ ఉంటుంది. సో గవర్నమెంట్ హ్యాస్ గివెన్ హ్యూజ్ ఫండింగ్ టు aquaculture and their PMMSY is still working superbly. సో మీరు ఈ ప్రాజెక్ట్ చేద్దాం, ఆంధ్రాలో చేద్దాం అనుకుంటే కానీ, విశాఖపట్నం, ఐల్ టెల్ యూ దాట్ లేటర్, ఆంధ్రాలో చేద్దాం అనుకుంటే కానీ యూ కెన్ అప్లై ఫర్ PMMSY. దాంట్లో మీకు అగైన్ సబ్సిడీ వస్తుంది. SC ST ఉమెన్కి అయితే 60%, నార్మల్ కేటగిరీ అండ్ మేల్కి అయితే అరౌండ్ 40% వస్తుంది. ఈజీ DPR అప్లై చేయొచ్చు. అండ్ ద ప్రాజెక్ట్స్ ఐ హావ్ డన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ 3 monthsలో రిలీజ్ కూడా అయిపోయాయి. యా, సో ఇట్ వాజ్ ఆసమ్ యాక్చువల్లీ. ఓకే, అండ్ ఎస్పెషల్లీ ఆంధ్రాలో కోస్టల్ బెల్ట్ అండ్ భీమవరం ఇలాంటి ప్లేసెస్లో ఎగ్జాస్ట్ అయిపోయింది మేడం. ఓకే, మీరు బాపట్లలో కానీ, చీరాలలో కానీ, భీమవరంలో కానీ ఆ బెల్ట్లో ఎక్కడైనా ప్రాజెక్ట్ పెట్టుకుంటాను అంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు. ఎందుకంటే ఆ స్టేట్కి ఇచ్చిన అలాకేటెడ్ బడ్జెట్, ఆ డిస్ట్రిక్ట్కి ఇచ్చిన అలాకేటెడ్ బడ్జెట్ ఈజ్ యూటిలైజ్డ్. చాలా మంది రైతులు వాడుకున్నారు, 100% యూటిలైజ్ చేసుకున్నారు. కానీ ప్లేసెస్ లైక్ విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి,
చిత్తూరు క్లోజర్ టు రాయలసీమ అలాంటి ప్లేసెస్లో ఆక్వాకల్చర్ అంత ఫేమస్ కాదు. కానీ గవర్నమెంట్ స్టిల్ ఆ డిస్ట్రిక్ట్స్కి డబ్బులు ఇచ్చింది ఆక్వాకల్చర్ని ప్రమోట్ చేయమని. సో నాకు చాలామంది విశాఖపట్నం నుంచి ఫోన్ చేస్తున్నారు, మేడం ఇలాగ సిస్టమ్ పెట్టుకుంటామని. అందరికీ ఇవన్నీ మీకు చెప్పినట్టు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కానీ వాళ్ళ డౌట్ ఏంటంటే విశాఖపట్నంలో కొర్రమీను ఎవరు తిన్నారు అబ్బాయి. అందరు నాకు అదే చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో కొర్రమీను ఎవరు తిన్నారు అబ్బాయి అంటే నేను అంటున్నాను మీరు తినకండి అన్న, నేను తీసుకోతా అని చెప్పిన. సో వీ విల్ బై ఇట్ మ్యామ్. ఎందుకంటే హైదరాబాద్లో సూపర్ మార్కెట్ ఉంది, ఎస్పెషల్లీ రాయలసీమ బెల్ట్లో చిత్తూరు మదనపల్లి ఆ ఏరియాలో చేసుకుంటే బెంగళూరు దగ్గర సూపర్ మార్కెట్ ఉన్నది. ఈ హైదరాబాద్ కూడా రావక్కర్లేదు, బెంగళూరుకి వెళ్ళిపోవచ్చు. అండ్ మీరు నమ్మరు, హైదరాబాద్ బెంగళూరు కన్నా ఎక్కువ కాస్ట్ మీకు చెన్నైలో ఉంటుంది. 600 రూపాయలు ఈ కేజీ చేప. మదురై తంజావూరులో అయితే ఇంకా కాస్ట్లీ. సో వేరే చోట మార్కెట్ ఉంది. సో విశాఖపట్నం ఇలాంటి డిస్ట్రిక్ట్స్లో ఎవరైతే ఇలాంటి చేపల పెంపకంలో దిగాలి చేద్దాము అనుకుంటున్నారో, ఎందుకంటే అక్కడ ఉప్పు నీళ్ళు ఉండదు కాబట్టి రొయ్యల పెంపకం చేయలేరు. ప్లస్ విశాఖపట్నంకి సముద్రం ఉంది కాబట్టి ఫ్రెష్ వాటర్ ఎవరు తినరు, రోహు కట్ల ఇలాంటి ఎవరు తినరు. అక్కడంతా మంచి మంచి వంజరాలు అవన్నీ దొరుకుతాయి కాబట్టి. కానీ అక్కడున్న ఫ్రెష్ వాటర్లో కానీ కొర్రమీను పెంచితే మనం వేరే స్టేట్కి ట్రాన్స్పోర్ట్, అది కూడా మేడం మీరు పెంచి నాకు ఫోన్ చేయండి, నేను డీలర్ని పంపిస్తాను, మీరు మాట్లాడుకొని చూసుకోండి, నాకేం వద్దు మధ్యలో. సో ఈ విధంగా ఈ స్టేట్లో కూడా వర్క్ చేయొచ్చు. తమిళనాడు ఈజ్ ఆల్సో సేమ్ మ్యామ్. తమిళనాడులో కూడా PMMSY వర్క్ అవుతుంది ఇంకా. అండ్ PMEGP కూడా చేయొచ్చు. అండ్ ఇది ఇండివిజువల్ ఒక వ్యక్తి చేద్దాం అనుకుంటే ఈ పద్ధతుల్లో వెళ్ళొచ్చు. ఒకవేళ కోఆపరేటివ్ సొసైటీ లేకపోతే NGOs ఇలాంటి వాళ్ళు చేద్దాం అనుకుంటే కానీ నబార్డ్ని బాగా హెల్ప్ వాడచ్చు. నాప్ కిసాన్ నబార్డ్ వాళ్ళ దగ్గర అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫండ్ అని ఒకటి ఉంటుంది, AIF. ఓకే. సో ఈ ఫండ్ ద్వారా కూడా మీరు ఈ ప్రాజెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మీరు కోఆపరేటివ్ కానీ FPO అయితే మీ డిస్ట్రిక్ట్లో ఉన్న డిస్ట్రిక్ట్ డివిజనల్ మేనేజర్ DDM నబార్డ్కి సంబంధించిన వ్యక్తి ఉంటారు. ఆ సార్ని కలవండి, ఆయనే మీకు మొత్తం క్లారిటీ ఇస్తారు. సో యా, దిస్ ఇస్ హౌ యూ కెన్ డూ మ్యామ్. ఓకే. అండ్ మీ దగ్గర అంటే ఓవరాల్ గా ఎంత మంది పనిచేస్తారు? ఇద్దరే మ్యామ్, ఇద్దరే. మొత్తం సెటప్ చూసేది ఇద్దరే. ఇద్దరిని కూడా ఎందుకు పెట్టుకున్నారంటే ఒకళ్ళు సెలవుకి వెళ్తే ఒకళ్ళు ఉండాలి కాబట్టి. అండ్ దే హ్యాండిల్ ఇట్. రొయ్యల పెంపకంలో కూడా ఇద్దరే. ఓకే. అండ్ అంటే పెద్దగా మ్యాన్ పవర్ ఏం అవసరం లేదు మ్యామ్. రైతులకు అందుకే ప్రమోట్ చేస్తున్నాం మ్యామ్. రైతులకి ఏం చెప్తామంటే పొద్దున అన్నా నువ్వు వరి చేనుకు పోతావు, వరి చేనుకు పోయి మోటార్ ఆన్ చేస్తావు, మోటార్ బంద్ చేస్తావు. అదే టైంలో మోటార్ వరి పంటకు కాకుండా చేపల ట్యాంక్కి పెట్టు, చేపల ట్యాంక్ నీళ్ళు వరి పంటకు పెట్టు. ఓకే. మధ్యాహ్నం మళ్ళీ లంచ్ చేసినాక పొలానికి పోతాడు, ఏం చేయనికే జస్ట్ చూడనికే. ఆ చూసేటప్పుడు మేతేసాయి. మళ్ళీ సాయంత్రం 100% పోతాడు వరి చేనుకి. పోయినప్పుడు మళ్ళీ మీరు మేత వేసుకోవాలి, నీళ్ళు ఇప్పేసుకోవాలి. సో దీనికి పెద్ద మనిషి పక్క నుండి జాగ్రత్తగా చూసే అవసరం లేదు. అలా అని చెప్పి చూడకుండా ఉండకూడదు, అది కూడా ఒక జీవి. సో ఒక కన్నేసి ఉంచాలి, కానీ మీరు సమయం మొత్తం దాని మీద పెట్టాల్సిన అవసరం ఉండదు. సార్, అంటే మీరు ఒక IIT స్టూడెంట్, జనరల్ గా IIT చేయాలంటే కూడా చాలా మందికి అదొక డ్రీమ్ ఉంటుంది. అంత చదివి అండ్ మీరు ఎందుకు ఇటు వచ్చేసారు? సో ఇది కూడా పార్ట్ ఆఫ్ ఇంజనీరింగే మేడం. ఫస్ట్ నేను చాలామంది అడుగుతారు నన్ను ఇది ఎందుకు అని. దిస్ ఈజ్ ఆల్సో ఇంజనీరింగ్. ఈ ట్యాంక్ కట్టాలన్న స్ట్రెంగ్త్ నిండుతుందా లేదా, ఇక్కడ దాకా నీళ్ళు నింపితే ఎంత కూడా కట్టాలి, థిక్నెస్ ఎంత ఉండాలి, దిస్ ఈజ్ ఆల్ ఇంజనీరింగ్. ఫిల్టర్ తయారు చేశాను, అది కూడా కంప్లీట్ ఇంజనీరింగ్. ఇంజనీరింగ్ ఒక్కటే చేస్తుంటే ఐ వాజ్ నాట్ యాడింగ్ సమ్ వాల్యూ. ఏదో ఒకటి చేద్దామని బయాలజీ ఈజ్ ఫిష్. సో దాని గురించి కూడా నేర్చుకుని ఇంజనీరింగ్ని ఇది కలిపి చేద్దామని. అండ్ at the same time it's fun. I just like doing it. పెద్ద లాజికల్ ఆన్సర్ ఏం లేదు నాకు. ప్రతిరోజు ప్రతి ఊరు వెళ్ళి ప్రతి రైతుని కలిసి ఆయన పెట్టుకోకపోయినా ఆయనతో మాట్లాడి ఇది పెట్టుకోవడానికి చూపించి ఆయన బాధలు విని ఆయన ఇంట్లో కూర్చుని ఒక నివాళా తిని. సో నాకు అది నచ్చుతుంది నాకు. అండ్ ఐ కీప్ ఆన్ ట్రావెలింగ్ తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, ఎన్నో రైతులు ఎన్నో విధాలు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అమ్మ వీళ్ళ జీవితమే మంచిగా ఉంది కదా అని, ఆ యాంగిల్ కూడా చూసినా మనం. బట్ దిస్ ఇస్ ఫన్, ఐ లైక్ డూయింగ్ ఇట్. అంతే, దానికి పెద్ద దేవుడు ఇచ్చిన ఏం లేదు, జస్ట్ ఇట్స్ ఫన్, ఐ లైక్ డూయింగ్ ఇట్ అంతే. ఓకే. అంటే గెట్టింగ్ ఇంటూ దిస్ ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయా? మేడం, మీరు ప్రతిరోజు రాత్రి అనిపిస్తే వచ్చే నెల 3కి శాలరీ ఇవ్వాలి, ఏం సంపాదించినావు అని ఆ టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్ ఇప్పుడు ఎట్లా అంటే మేము టెస్ట్ మ్యాచ్ ఆడినట్టు మేడం. ప్రతి బాల్ కొట్టలేం, మనకి కొట్టలేని బాల్ వదిలేయాలి. So I keep leaving lot of balls and try to stay on the pitch as much as possible. Thank you so much sir. అంటే ఎక్కడో రిగ్రెట్ ఉన్నా సరే మీరు చదివిన చదువుకి
న్యాయం చేయడానికి ఫార్మర్స్ కి హెల్ప్ చేయాలి అనేది చాలా గొప్పగా Yeah, it's always been the అంటే motivation. ఫార్మర్స్ కి హెల్ప్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, సపోర్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది, కానీ మీరు అలా ఆలోచిస్తున్నారు కాబట్టి నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. Thank you. సో ఇది ఫిష్ ఫార్మింగ్ కి సంబంధించి సాయి కృష్ణ గారు అంటే ఫిష్ ఫార్మింగ్ ఎలా చేయొచ్చు, ఎవరైనా ఫిష్ ఫార్మింగ్ చేయాలి అనుకునే వాళ్ళకి కూడా చాలా మంచి సపోర్ట్ ఇస్తామని అండ్ ఫార్మర్స్ కోసం ఆయన చేస్తున్న మంచి పనులు అన్ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరో మంచి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు V6.